ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఇలాగున ప్రార్థించుటకు దేవుడు భాగ్యం అనుగ్రహించినారు. ప్రార్థిస్తున్నాము. మరి గల్ఫ్ కంట్రీస్ అంతయు కూడా శాంతి సమాధానాలతో ఉండాలని మానక అనుదిన ప్రార్థనలో విజ్ఞాపన చేద్దాము. దేవుడు దేశాల మధ్య సమన్వయతను కుదుర్చి శాంతి ఒప్పందానికి అందరూ ఒకటగులాగా వేడుకుందాం. ప్రియులారా, ఈరోజు ధ్యానం కొరకిన భాగము సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనములు ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలం అణచి మాన్పివేసిన వాడ నవ్వుదువు. తండ్రి దేవా స్తోత్రాలు, దీవించండి. వాక్యం చేత మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ ఆత్మ చేత మమ్మలను శుద్ధి చేయండి. తండ్రి, గల్ఫ్ కంట్రీస్ కొరకే ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, మీ కృపా కనికర హస్తాన్ని చాపండి. దేశాలకు మధ్య మీ సమాధానం, మీ సన్నిధి ఉండునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఆత్మ చేత సంధించండి. మీ పరలోక హస్తం తోడు అనుగ్రహించండి. దినచర్యలో తోడై ఉండండి. మీ దీవెన ఆశీర్వాదము దయచేయండి. మేలు చేత నింపండి. యేసునామమున ఈ దిన పరిచర్య అంతటిని ఆశీర్వదించండి. మా ఆత్మీయ బిడ్డలను, వారి వారి కుటుంబాలను కృపలో నూతనం చేయండి. అందరినీ దీవించండి. అందరిపై మీ కనికరం రానివ్వండి. ఈ వాక్యం వినుచున్న ప్రియులను బలపరచండి. మేలులతో నింపండి. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? అహరోనుదైన లేవీదైన అహరోను కర్ర చిగురించబడి ఉంది. మరుసటి దినాన ఇశ్రాయేల్ అందరూ దాన్ని చూచినట్లుగా ఆ 12 కర్రలను భక్తుడైన మోషే వారి ఎదుటకు చూపించారు. అప్పుడు అందరూ 12 మంది ఎవరి కర్రలను వారు తీసుకున్నారు. అహరోనుదైన లేవీదైన అహరోను కర్ర మరల తిరిగి అదే చోటను ఉంచమని ప్రభు చెప్పుచున్నారు 10వ వచనంలో. ఎందుకు అంటే మరల ఈ ఇశ్రాయేలీలు ఎవ్వరూ సొనగకుండను, ఎవ్వరును గొణగకుండను, మరియు
వారు చావకుండునట్లు వారి సణుగులు మాన్పివేయుటకు గాను ఆ కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచు అంటున్నారు. అంటే ఈ చిగురించబడిన కర్ర ఇది ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పుచున్నారు. ఎందుకు అంటే ప్రియులారా, ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ప్రతివారు తమ తమ కర్రలను తీసుకున్నారు. లేవీదైన అహరోను కర్ర మాత్రం అక్కడే ఉంది. అంటే ఈసారి మరలా వారు సనగకుండగా గొణగకుండగా ఉండాలంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి చిగురించబడిన కర్ర అక్కడ ఉంది కనుక, బాబు ఈ కర్ర గడిచిన కాలంలో ఇలాగనే మీరు తిరుగుబాటు చేసిన కారణాన దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు లేవీయులు అన్నదానికి సూచన. ఒకటి 2 తరాలు గడిచినా 3 తరాలు గడిచినా ఎన్ని తరాలు గడిచినా దాని అంతటికి అది గుర్తుగానే ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే వీరిలాగున సనిగినప్పుడు దేవుని కోపం అనేది వారి మీదకి వస్తుంది. దేవుని కోపం వారి మీదకి రాకుండానట్లుగా ఈ లేవీలు ప్రభువునకు ప్రజలకు మధ్యన ఉండి మధ్యవర్తులై విజ్ఞాపన చేయు భారమును బాధ్యతయు వారు కలిగి ఉన్నారు గనుక, వింటున్నారా? వారు కలిగి ఉన్నారు గనుక మోషే ప్రజలకు ప్రభువునకు మధ్యలో ఎలాగునడ్డుగా నిలవబడ్డాడో వీరు అలాగున నిలవబడాలనడానికే ఆ శాసనములకు ముందుగా ఈ కర్రను పెట్టబడింది. దేవునికి స్తోత్రం. 2 కారణాలు చెప్పుకున్నాం కదా. మొదటిది, ఇశ్రాయేలీలు తిరుగుబడకుండానట్లుగా మరలా మరొక తరంలో లేచి మేము యాజకత్వం చేస్తామనే మాట వారి నోట రాకుండానట్లుగా ఈ గోత్రపు కర్రను లోపలనే ఉంచారు. ఇక తరువాత దేవుని కోపం వీరి మీదకి రాకుండానట్లుగా ఈ చిగురించి పువ్వులు పూసి బాదము పళ్ళు కలిగిన కర్రను నిబంధన శాసనముల ఎదుట ఉంచేశారు. అంటే ఎట్టకేలకు అర్థమవుతున్న విషయం ఏంటి? ప్రభువునకు ప్రజలకు మధ్యవర్తిగా ఈ చిగురించిన కర్ర లేవీయులను సూచిస్తుంది. నా దేవుని పిల్లరా, నాశనమైపోతున్న లోకానికి సృష్టికర్త అయిన దేవునికి మధ్యవర్తియే దైవజనుడు. నూతన నిబంధన యాజకత్వపు విషయంలో ఈయనొక్కరు మాత్రమే కాదు, రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆ నిత్య నిబంధన యాజకత్వములోనికి రావాలి. వారు పాడైపోతున్నటువంటి లోకం విషయమై వీరు భారమును కలిగి ప్రార్థించవలసిన వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా ప్రతిదినం మనం లోకం కొరకు, ప్రతిదినం మన రక్త సంబంధికుల కొరకు ప్రభు ఎదుట చేతులు చాపవలసిన వారము. ప్రతిదినం నిబంధన శాసనములు ఎదుటనే ఇది ఉన్నది కర్ర. అంటే నిత్యము మనం ఆయన సన్నిధిని నిలవవలసిన వారము. నిన్న ప్రార్థన చేశాం కదా, ఈరోజు అక్కర్లేదులే అని కాదు. ప్రతిదినము మనము ప్రభు దగ్గర కనిపెట్టవలసిన వారమునై ఉన్నాము. ఆత్మీయులారా, ఆ నిబంధన పలకలు ఎలా, ఆ నిబంధన శాసనములు ఎదుట ఆ యొక్క కర్ర ఎలాగునున్నదో ప్రభువు ఎదుట
మనము మన వారి కొరకు, లోకం కొరకు ప్రార్థించవలసిన వారమునై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది మనము కాదు పిల్లరా, మన ప్రధాన యాజకుడైన ప్రభువు నిత్యము మన కొరకు తండ్రి సముఖమున విజ్ఞాపనము చేయుచున్నారు. ఆయన పిల్లలమైన మనం ఆయన స్వారూప్యములోనూ చేయబడిన మనము ఆయన స్వరక్తము చేత మనల్ని కొన్నారు గనక మనము మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తు అయిన ప్రజలము గనక మనము కూడా వినాలి. మనము కూడా అలాగున ఆయన సన్నిధిని మనము నిలవాలి. ఆమేన్. యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు ఎలాగున విజ్ఞాపనము చేయుచున్నారో ఆయన పిల్లలుగా మనమును తండ్రి సన్నిధిని నిరంతరమైన యాజకత్వపు అనుభవంలో మనము నడిపించబడాలి. ఎప్పుడైతే ఈ ఆత్మీయ భావాన్ని కలిగి ఉంటామో ప్రియులరా, ఆ నిబంధన పలకల ఎదుట, శాసనము గల పలకల ఎదుట కర్ర ఉన్నట్లుగా మనము ఆయన జ్ఞాపకములో నుందుము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి సహాయ సావాసం చేరిన మనకు, వాక్య విన్న వారందరులకు సదాకాలం ప్రభు కృప తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.